మన ఇంటిలో ఏ వస్తువులు పెడితే అవి ఉంటాయి. కొంతమందికి అందమైన పువ్వుల అలంకరణ ఇష్టం. కొంతమందికి లక్కపెడతలతో ఇంటిని అలంకరించటం ఇష్టం. కొంతమంది గాజు సామాగ్రిని పెట్టి అలంకరించుకుంటారు. కొంతమంది చెక్క బొమ్మలతో అలంకరించుకుంటారు. ఫర్నిచర్తో అలంకరించుకుంటారు. మనం ఏవి పెట్టామో అవే కదా మన ఇంట్లో ఉంటాయి. వేరే వాళ్ళవి ఉండవు కదా. అదేవిధంగా నిరంతరంగా భగవంతుడి చింతనే మన మనసు చేస్తున్నప్పుడు మొత్తం మన మనసంతా భగవంతుడి గురించే ఉండిపోతుంది మనసులో. నీ ఇంటిలో ఏమైతే పెడుతుంటే అవి ఉన్నాయో అదేవిధంగా నీ మనసులో నువ్వు ఏం ఉంచితే అవే ఉంటాయి. నిరంతరము భగవంతుడి చింతనతోనే నువ్వు గడిపితే భగవంతుడు మాత్రమే ఉంటాడు నీ మనస్సు మొత్తం. అలా భగవంతుడు మాత్రమే ఉండాలని అంతరాత్మలో గట్టిగా సంకల్పం చేసుకోండి. అది తప్పక నెరవేరుతుంది.